ఆర్ యు రెడీ? తెలియబడని దేవుని గురించి నువ్వు తెలియపరచాలి. టు గట్టిగా టు అండ్ అన్నోన్ గాడ్. ఆ పీఠం మీద ఏం రాయి ఉంది? తెలియబడని దేవుడు. ఆ తెలియబడని దేవుడు ఎవరు అని చెప్పి తెలియపరిచేటట్టు చేశాడు. తెలియజేస్తే ఎపిక్యూరియన్స్, స్టోయిజులు, వ్యాపారవేత్తలు, కొత్త బోధలకు ఆకర్షింపబడేవాళ్ళు కొంతమంది నవ్వారు. రెండో టైపు భవిష్యత్తులో నమ్ముకుంటున్నారు. మూడో టైప్ యేసే మా దేవుడు అన్నారు. ఏదో ఒక టైపులో నిన్ను ఉంచి బయటికి తీసుకొస్తాడు ఆయన. నేను ఒక నిజంగా జరిగిన సంఘటన చదివాను, విన్నాను. ఆ సంఘటన ఏంటంటే, అమ్మ నాన్నకి ఒకే ఒక కుమారుడు. ఆ బాబు పేరు డానీ. తండ్రికి ఆశ ఇన్ని కలెక్టర్ చేయకూడదు, తండ్రికి ఆశ ఇన్ని డాక్టర్ చేయకూడదు, తండ్రికి ఆశ ఇన్ని ఇంజనీర్ చేయకూడదు. నేను పాస్టర్ అవలేకపోయా, ఈయన్ని పాస్టర్ చేయాలి, నాకంటే గొప్పోడుగా మారాలి, నా స్వప్నాలు నా వల్ల కుదరట్లా, నాలో ఉండి నా బిడ్డ వలన కావాలి అనుకొని చెప్పి ఎల్కేజీ కాయన్గా నుండి నువ్వు ఎవరు అడిగినా పాస్టర్ పాస్టర్ పాస్టరే అనాలి. పాస్టర్ అట్టా పాస్టరే, నీకు తెలవదు పాస్టర్ అని. అందువలన ఎల్కేజీ నుండి యూకేజీ నుండి భక్తిలో పెంచడం ప్రారంభించాడు. ఏవేవితే చూపెట్టకూడదో అవన్నీ చూపెట్టకుండా కాపాడాడు. ఏదైతే వాళ్ళ ఇంట్లో ఉండకూడదు అదన్నీ లేకుండా చేశాడు. తను అంత భద్రపరుస్తున్నాడు. 1వ తరగతి వచ్చింది, 2వ తరగతి వచ్చింది. ఈయనే కరపత్రులు ఇస్తూ ఉండేవాడు రోజు. నా కుమారుడికి కూడా అలవాటు చేయాలని చెప్పి తన రోజుకి 10 మందికి కరపత్రాలు ఇచ్చేవాడు ఈ తండ్రి. తన కుమారుని పట్టుకొని ఇద్దరు కలిసి ఇస్తుంటే ఈయన అనేవాడు, వాళ్ళకి వెళ్ళి ఇచ్చినా అనగానే ఈ 2వ తరగతి కుర్రోడు వెళ్ళి ఆ బాబు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాడు. నాన్న పట్టుకునేవాడు, నాన్న పక్కన ఉండేవాడు, ఈ కరపత్రాలు పట్టుకునేవాడు. ఎవరైనా వస్తుంటే ఒక ఇంటికి వెళ్ళగానే ఈయన కరపత్రం ఇస్తుండేవాడు. రోజుకి 10 కరపత్రాలు ఇస్తుండేవాడు. అలా 10 కరపత్రాలు ఇస్తుంటే అది వర్షాకాలం. ఆ వర్షాకాలంలో కరపత్రిక ఇచ్చాడు. అటువంటి టైంలో ఒక రోజున మోపైన వర్షం, ఆ వర్షంలో బయటికి రాలేకపోతున్నాడు. అప్పుడు డాడీతో అడిగాడు ఈ 2వ తరగతి కుమారుడు, డాడీ మనం ఈరోజు కరపత్రికలు ఇవ్వద్దా, బాగా వర్షం వస్తుంది నాన్న. డాడీ నువ్వు చెప్పావు కదా ఈరోజు ఈ 10 కరపత్రాలు ఇవ్వకపోతే ఎవరు యేసయ్యని ఎరక్క నరకానికి వెళ్తున్నారు అని. అందువలన డాడీ ఈ వర్షంలో మనం గనక ఈ 10 ఇవ్వకపోతే ఎవరో యేసయ్యని ఎరక్క చనిపోతారు కదా డాడీ. ఒరే నాకన్నా ఇంత విశ్వాసం వచ్చింది, నువ్వు వెళ్ళు, నేను ఎక్కడే నిలబడతా మన సందులో ఉన్న వాళ్ళకి అని గొడుగు తీసుకున్నాడు. ఒక ఇంటికి కరపత్ర ఇచ్చాడు, 2వ ఇంటికి ఇచ్చాడు, 3వ ఇంటికి ఇచ్చాడు, 4వ ఇంటికి ఇచ్చాడు, 5వ ఇంటికి ఇచ్చాడు, 6వ ఇంటికి ఇచ్చాడు, 7వ ఇంటికి ఇచ్చాడు, 8వ ఇంటికి ఇచ్చాడు, 9వ ఇంటికి ఇచ్చాడు. 10వ కరపత్రం ఉంది. ఒక ఇంటికి వెళ్ళాడు, అది చివరి ఇల్లు. ఆ కాలింగ్ బెల్ కొట్టాడు ఈ బాబు. ఎవరు తీయట్లా, 2వసారి తీయట్లా, 3వసారి తీయట్లా అనుకున్నాడు. ఎవరు లేరులే, ఈ కరపత్ర ఇంటికి తీసుకెళ్ళిపోదాం, 9 ఇచ్చా కదా అనుకొని అలాగా గుమ్మం నుండి బయటికి రాగానే మళ్ళా ప్రేరేపణ కలుగుతుంది, ఎవరు చనిపోతున్నారని చెప్పి మరలా తలుపు తట్టాడు. ఒక 70 సంవత్సరాల మామ వచ్చి, ఏంటి బాబు తలుపు తట్టావు? ఈ సాయంత్రం 5 గంటలకి ఇంత పెద్ద వర్షం వస్తుంటే ఎందుకు ఇలా తలుపు తట్టావంటే, యేసయ్య మీకు కరపత్రిక ఇవ్వమన్నాడు మామ, అందుకని నీకు ఇస్తున్నాను మామ. బాబు నీ పేరేంటి? నా పేరు డానీ. మీ ఇల్లు ఎక్కడా? అదిగో అదే మా ఇల్లు. ఆహా మీ నాన్న అక్కడ ఉన్నాడా? అవును. ఇది కరపత్రిక ఇచ్చేసేసి వచ్చాడు. డాడీ అన్నాడు, ఇచ్చేసావా నాన్న? అందరికీ ఇచ్చేసాను. మరుసటి ఆదివారం ఆ మామ చర్చ్ అడ్రస్ పట్టుకొని చర్చికి వచ్చింది. చర్చికి వచ్చి పాస్టర్ గారు అడిగారు, కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చారా అనగానే ఈ మామ 70 సంవత్సరాల మామ, నేను వచ్చానండి అనగానే పాస్టర్ గారు అన్నారు, ఇటు రా మామ ఏం జరిగింది అనగానే ఈమె సాక్ష్యం చెప్తుంది. 2 రోజుల క్రితం సాయంత్రం 5 గంటలకి 4:30, 5, 6 ఆ ప్రాంతంలో నేను ఊరేసుకొని చనిపోదాం అనుకున్నాను. ఎందుకంటే నా పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు, చిన్న కొడుకు కోడలు ఆస్ట్రేలియా ఉంది, ఎవరు నన్ను చూసేవాళ్ళు లేరు, ఫోన్ కాల్ తప్ప. ఇక నా బతుకెందుకు, పెద్ద కొడుకు లేడు, చిన్న కొడుకు లేడు, ఇక నాకు బతుకెందుకు అనుకుని చెప్పి నేను చనిపోదాం అనుకున్నప్పుడు ఆయన కాలింగ్ బెల్ కొట్టాడు, ఆయన తలుపు తట్టాడు, లోన కరపత్రిక ఇచ్చాడు. అక్కడ ఒక మాట ఉంది, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆహా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడా? అది నన్ను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడింది. అందువలన చర్చ్ అడ్రస్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చా.
ఆ డానీ ఎవరు అనగానే ఆ డానీ నుంచున్నాడు. పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చారు, గట్టిగా కౌగలించుకున్నాడు. ఇదా తెల్లవనేవానికి ఒక్క వ్యక్తికి సువార్త అందిస్తే ఈ రోజున సర్వశక్తి గల దేవుడు చెప్పేది, యేసుప్రభు ఒక మతమని, యేసుప్రభు ఒక కులమని, ఆయనతో సంబంధం పెట్టుకోవాలని తెలవక అనేక మంది అనుకుండగా తెలవలేని వాళ్ళకి అపోస్తలుడైన పౌలు ఎలాగైతే విగ్రహారాధన మధ్యలో, అనేకమైన ఫిలాసఫీల మధ్యలో, వ్యాపారవేత్తల మధ్యలో, కొత్త బోధల మధ్యలో ఈ సిలువలో మరణించి మూడో రోజు తిరిగి లేచిన యేసయ్య గురించి చెప్పాడు. ఈ రోజున మనం తెలియపరచవలసిన వాళ్ళం మనం తప్ప యేసయ్యకి ఎవరూ లేరు. సాతానుగాడు పురుషుణ్ణి కానీ స్త్రీ కానీ ఒక పెగ్గ తాగమంటాడు. ఎంత తాగమంటాడు? బాటిల్ తాగమండో, పెగ్గు తాగమంటాడు. ఆ పెగ్గు తాగితే చాలు, రేపు ఇంకో పెగ్గు తాగమంటాడు, వారం ఇంకో పెగ్గు తాగమంటాడు, నెల తర్వాత ఆడి పని అదే. ఒకటి మోపితే మళ్ళీ ఇంకోటి మోపేస్తాడు, రెండో పెగ్గు తాగమంటాడు. అది అయిపోయినాక ఒక బాటిల్ తాగమంటాడు, తర్వాత బకెట్లే తాగేయమంటాడు. ఆడు బకెట్లో తాగేటప్పుడల్లా ఊపిరితిత్తులు పాడైపోయి, గుండె పాడైపోయి, అంబులెన్స్లో ఎక్కుతుంటే చచ్చిపోతాను రా బాబో అనుకున్నప్పుడు అంబులెన్స్లో ప్రార్థన చేస్తాడు, ప్రభువా నాకు సహాయం చేయి, బయటికి లాగేస్తాడు. కొంతమందికి అవకాశం ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు, ఎక్కువ మందికి అవకాశం ఇస్తాడు. ఆర్ యు రెడీ? ఫస్ట్ ఒక సిగరెట్ తాగమంటాడు, తర్వాత రోజుకి 2 తాగమంటాడు. ఆడి పనే అదే, ఒకటితో వదలరాడు, అదే ఆడు చేసే మిస్టేక్. తర్వాత ఆడు బుర్రగోక్కుంటాడు, ఒక్క వేదనతో వదిలేయాల్సిందే, వీళ్ళకి పెట్టిన వేదన పెట్టడం వల్ల ఏకంగా వేసేనే నమ్ముకున్నారు వీళ్ళు అన్నట్టు ఆడు చేస్తాడు. అది మన దేవుడు మామూలు మాస్టర్ మైండ్ కాదండి బాబు. ఆడి ఎన్ని ఎత్తులేసినా నా దేవుడు వారి 100 ఎత్తులు పైనేసి నేను బయటికి లాగుతాడు. మళ్ళా చెప్తున్నా, ఆడి ఎన్ని ఎత్తులేసినా నా దేవుడు దాని పై ఎత్తేసి నేను బయటికి లాగుతాడు. తర్వాత ప్యాకెట్ తాగమంటాడు, తర్వాత చైన్ స్మోకరు, మొత్తం అన్నం తినేటప్పుడు కూడా ఎలాగైపోతాడంటే నటరాజు పెన్సిల్ కన్నా హీనంగా అయిపోతాడు. అంతే, నటరాజు పెన్సిల్ కన్నా హీనంగా మారిపోయి భార్య ఏయ్ అంటే పడిపోయేటట్టుంటాడు. అటువంటి వ్యక్తి బతకాలనిపించే టీవీ ప్రోగ్రాం చూస్తాడు. ఏదో టీవీ కార్యక్రమం చూద్దామని అప్పుడే బ్రతికించి వాక్యం ఓపెన్ చేస్తాడు. అమ్మ నాయనా, విగ్రహాల మధ్య సతమతలాడుతున్నా, ప్రతిమల మధ్య సతమతమాడుతున్నా, మేము ఇది చేయకపోతే ఈ విగ్రహం ఏర్పరచొద్దు మాకేమైపోద్దా అని చెడు నుండి భయంకరమైన భరించలేని చెడు దగ్గరికి పౌలు పంపించినట్లుగా నిన్ను నీ ఇంట్లో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.